మబ్బులు వీడిపోతుండటంతో మళ్లీ హైదరాబాద్ రియాలిటీలో కళ కనిపిస్తోంది. 2-3 వారాల నుండి అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఇది మరింత పుంజుకోనుందని వివిధ ప్రాజెక్టులకు వస్తున్న ఎంక్వైరీలు, సైట్ విజిట్స్ నిరూపిస్తున్నాయని రియల్టర్లు అంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు 50-60 లక్షల బడ్జెట్ పెట్టుకున్న వారు గత 6 నెలలుగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. హైడ్రా సహా ఇతర అంశాలపై వస్తున్న క్లారిటీ చూడటంతో ముందుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల వల్ల రియల్ మార్కెట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే బయ్యర్లు సైట్ విజిట్లకు వస్తున్నారని, మరింత నమ్మకం ఏర్పడితే పూర్తి స్థాయి అమ్మకాలుంటాయని భావిస్తున్నారు. హైదరాబాద్లో రెడీ టు ఆక్యుపైతో పాటు ఏడాదిలోపు పూర్తయ్యే ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొందరు బయర్లు ఆసక్తి చూపిస్తున్నారని పలువురు డెవలపర్లు అంటున్నారు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ప్రాజెక్టుల్లోనూ 100% పేమెంట్ కింద ఫ్లాట్లను అమ్ముతున్నారు. రియాలిటీకి డిమాండ్ తగ్గిపోవటం అనే సమస్య ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పరిస్థితుల వల్ల ఓ సమయంలో డౌన్ అయినా అంతా మెరుగుపడిన తర్వాత రెట్టింపుగా వృద్ధుంటుందని తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులను బిల్డర్లు గుర్తు చేస్తున్నారు. డౌన్లో ఉన్నప్పుడు ఇళ్లు కొనుగోలు చేయడం కన్నా తెలివైన నిర్ణయం ఉండాలని అంటున్నారు.